360V and Mind Vision Venugopal together conducting digital detox for 30 days challenge ki welcome. ఈ రోజు డే 2 ఎపిసోడ్లో భాగంగా నో ఫోన్ జోన్. ఏంటిది నో ఫోన్ జోన్ అంటే? అసలు ఫోన్ వద్దంటారా? నో 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 ఫోన్ లేకపోతే ఎలాగండి? మీరు తినకపోయినా పర్లే, లేదా మీరు ఆ రోజు బట్టలు వేసుకోకపోయినా పర్లేదు, కొత్త బట్టలు పాత బట్టలతో అయినా ఉంటారు, కానీ ఫోన్ లేకుండా ఉండగలరేంటి? ఉండొద్దనంటే మీరు ఫస్ట్ నన్ను తిట్టుకుంటారు, అవునా కాదా? అందువల్ల నో ఫోన్ జోన్ అంటున్నానని ఇంకోలా అనుకోకండి. ఇక్కడ నో ఫోన్ జోన్ అంటే ఒకటి, ఆ ఫోన్ని ఇంట్లో ప్రత్యేకించి, ఎందుకంటే మనం ప్రపంచమంతా తిరిగి వచ్చినా సరే ఒక్క చోట మాత్రం ప్రశాంతంగా మనకి మన గురించి ఆలోచించేవారు, మనం ఆలోచించేటువంటి వ్యక్తులు మన కుటుంబంలో కాదా ఉండేది? కుటుంబంలోనే కదా. అటువంటి కుటుంబ సభ్యుల మధ్యలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రక్రియని ఒకటి అమలుపరిస్తే ఎలా ఉంటుంది? అదేనండి నో ఫోన్ జోన్. ఇప్పుడు ఈరోజు నో ఫోన్ జోన్ ద్వారా మీ ఇంట్లో ఒక నిర్దిష్ట ప్లేస్ని, అదే ప్లేసు మీరు ఏదైనా సరే ఒక పర్టికులర్లీ ఒక బెడ్రూమ్ అనుకోండి, లేదా లివింగ్ రూమ్ అనుకోండి, లేదంటే ఒక గార్డెన్స్ అనుకోండి, లేదా హాల్ అనుకోండి, ఎక్కడో చోట, లేదా టెర్రస్ పైకి వెళ్ళి సరదాగా అందరూ కూర్చొని మాట్లాడుకునే విధానం అనుకోవచ్చు. ఒక చోట నో ఫోన్ జోన్ పెట్టుకోండి. అక్కడ పొరపాటును కూడా మీ రిలేటివ్స్ వచ్చినా, గెస్ట్ వచ్చినా, ఎవరు వచ్చినా ఫోన్స్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అని ఉండాలి అక్కడ బోర్డు. ఎందుకంటే అక్కడ ప్రశాంతత. ఎందుకంటే మనిషి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా అనేక రకాల విధానాల్లో సతమతమైపోయి, ఒక రక ఉద్యోగాల పట్ల, వ్యాపారాల పట్ల, లేకపోతే అనేక రకాల వ్యాపకాల పట్ల సతమతమైపోయి గందరగోళానికి గురవుతున్నాడు. అటువంటి మనిషికి ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? ఆ ప్రశాంతత కుటుంబ సభ్యులతో గడిపినప్పుడు, ఎగ్జాంపుల్ మీ పిల్లలతో మీరు ఆడుకున్నప్పుడు, లేదా మీ పిల్లలు మీతో ఆడుకున్నప్పుడు, లేదా మీరు మీ తల్లిదండ్రులతో మనస్ఫూర్తిగా ప్రేమతో కొంతసేపు స్పెండ్ చేసినప్పుడు, లేదా ఎవరైనా స్నేహితులు, లేదా బంధువులు, లేదా మిత్రులు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వం గుర్తుందా? చిన్నప్పుడు మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే, ఎస్పెషల్లీ మావయ్య, అత్తయ్య, ఎవరొకళ్ళు, బాబాయ్, పిన్ని, ఎవరొకళ్ళు వస్తే చెప్పులు సైతం దాచే సంఘటనలు గుర్తున్నాయా? అప్పట్లో చెప్పులు దాటేసేవారు. ఎందుకంటే ఆ చెప్పులు కనబడకపోతే లేట్ అవుతే ట్రైన్ మిస్ అయిపోతే ఈ ఒక్క పూట ఆగిపోతాడు. అంటే అంత అభిమానం, అంత ప్రేమ, అంత అనురాగం ఉండేటువంటి స్థాయి నుంచి ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మొబైల్ దయ వల్ల సొంత అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు సైతం సఖ్యత కోల్పోతున్నారంటే నమ్ముతారా? అది అక్కడి నుంచి మొదలై ఈరోజు ఆలు మగల మధ్య అనేక రకాల విధ్వంసకరమైన, విపత్తుకరమైన విషయాలందు కూడా తీవ్రమైన మనస్తాపాలకు గురి చేసేటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది. అది ఈరోజు చూస్తే వైఫ్స్ హస్బెండ్స్ మీద, హస్బెండ్స్ వైఫ్స్ మీద రివర్స్ అయిపోవడానికి కూడా ఇది కారణం కాదంటారా? దీనంతటికీ కారణం ఏంటంటే నిర్దిష్ట వ్యవధి, నిర్దిష్ట సమయాన్ని వాళ్ళతో మనం స్పెండ్ చేయలేకపోతున్నాం. అలా స్పెండ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? ఆక్సిటోసిన్ అనే ఒక హ్యాపీ హార్మోను మనకి రిలీజ్ అవుతుందండి. ఎప్పుడైతే మనం వీళ్ళతో ప్రేమగా ఉంటామో, లేదా వాళ్ళు మనతో ప్రేమ చూపిస్తారో, ఒక హగ్ చేసుకోవడమో, టచ్ చేయడమో, ఇటువంటివి చేసినప్పుడు ఫీలింగ్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఇరువురికి మధ్య ప్రేమ, అనుబంధం, సంబంధం బాగా డెవలప్ అయ్యి లివింగ్ రిలేషన్షిప్ ఏదైనా సరే అది కుటుంబ సభ్యుల పట్ల పరస్పర సంబంధం దృఢపడుతుంది. తద్వారా ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ, అనురాగం, అభిమానం అన్నీ ఏర్పడతాయి. దీనికోసం మొబైల్ ఫోన్ మధ్యలో రాకూడదు కదా. సో ప్లీజ్ కేర్ఫుల్. మొబైల్ జోన్, నో ఫోన్ జోన్ ఇంట్లో ఖచ్చితంగా మీరు అమలుపరుస్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను ఈ విధంగా మీకు ఈ విషయాన్ని తెలియజేశాను. ఇది ఖచ్చితంగా మీరు అమలుపరుస్తారని ఆశిస్తూ మీ మైండ్ విజన్ వేణుగోపాల్.